కుజదోషం ఉంది, ఈ ఒక్క మాట చాలండి. యువతి యువకుల మనసులో అనవసరమైనటువంటి ఆందోళన కారణంగా అసలు కుజదోషమే ఉండదు. ఆ అపోహలను అన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాము. ఆ అపోహలకు తేజస్సులో జన్మించిన వాడు. అందుకే కుజుడు అంటే కేవలం దోషం మాత్రం ఇస్తాడు. నియంత్రణలో లేకపోతే కోపము, ఆవేశము, మొండితనం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, శుక్రుడి నుంచి లెక్కించినప్పుడు వివాహం కాదు. ఇది అర్థమైతే కుజకి సగం సందేహం తొలగిపోతుంది. దోషం అంటే దయ్యంలా కూర్చుని పోయింది. మన స్థానం 8వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఏమైతుంది? మంచి కూడా ఉంటుందని ఇక్కడ ఎక్కువ మంది భయపడుతుంటారు. వైద్యం వస్తుంది, భార్య చనిపోతున్నాడు, పెళ్లి జరగదు, ఉద్యోగం, అబ్బాయికి కుజదోషం ఉందండి, అమ్ముకోవాలి. ఆ కుజదోషం ఉన్న అమ్మాయిని లేదా కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు నా మాట విని చాలా సంతోషం, ఇద్దరికి కుజదోషం ఉంది, వివాహ విషయంలో ఇద్దరికి కుజదోషం ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మిథునము, కర్క, కన్యా రాశిలో ఉన్నప్పుడు ఒక జాతకంలో శని ఉన్నట్లయితే కుజదోషము ఉండదు. కష్టపడే తత్వము, పెద్ద అధికారులు, సైన్యాధిపతులు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. కుజదోషము జీవితానికి శాపం కాదు. ప్రశ్న వేస్తూ ఉండండి, అపోహాలకు చోటునివ్వకండి. నమస్కారం అండి. జ్యోతిష శాస్త్రం అనేది భయపెట్టే శాస్త్రం కాదు. జీవితాన్ని సరైన దిశలో అర్థం చేసుకునే మార్గాన్ని చూపించే శాస్త్రం. కానీ కాలక్రమేణా కొన్ని విషయాలపై అపోహాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన అంశాల్లో పూర్తి జాతకాన్ని పరిశీలించకుండానే కొన్ని పదాలు విన్న వెంటనే చాలా మంది భయపడుతున్నారండి. అలాంటి వాటిలో ఎక్కువగా కనిపించే పదము కుజదోషం. మీకు కుజదోషం ఉంది, ఈ ఒక్క మాట చాలండి. ఎన్నో మంచి సంబంధాలు ఆగిపోయేలా చేసింది, ఎన్నో కుటుంబాలను భయపెట్టింది, ఎన్నో యువతి యువకుల మనసులో అనవసరమైనటువంటి ఆందోళన నింపింది. కానీ మీకు ఒక విషయం తెలుసా? మంది జాతకంలో కుజదోషం ఉంది అని చెప్పినా కూడా శాస్త్రోక్తంగా అంటే శాస్త్ర ప్రకారంగా అసలు కుజదోషమే ఉండదు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? చాలా మంది జ్యోతిషులు కూడా ప్రతి జాతకంలో దోషభంగాన్ని అంటే మినహాయింపులు పూర్తిగా పరిశీలించకుండా కుజదోషం ఉంది అని చెప్పిన సందర్భాలు కూడా నేను చూశానండి. అందుకే ఈ వీడియోలో ఆ అపోహలను అన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాము. ఆ అపోహలకు ఒక తెర లేపుదాము. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే కుజదోష భంగము నియమాలు చాలా మందికి తెలియవు. అవి మీ జీవితంలో పెద్ద సందేహాన్ని తొలగించవచ్చు. కుజగ్రహం అంటాం. కుజుడు ఎవరు? కుజుడు పరమశివుడి యొక్క తేజస్సులో జన్మించిన వాడు. అందుకే ఆయన స్వభావము కొంచెం భిన్నంగా ఉగ్రంగా ఉంటుంది. సరే, కుజదోషం గురించి మాట్లాడుతున్నాము. కుజదోషం అంటే ఏమిటి అంటే ఇక్కడ చాలా మంది మొదటి పొరపాటు చేస్తారు. కుజుడు అంటే కేవలం దోషం మాత్రం ఇస్తాడు, దోషం ఇచ్చే గ్రహం అని అనుకుంటాం. కానీ కుజుడు ధైర్యానికి, శక్తికి, సాహసానికి, నాయకత్వానికి, పోరాట స్ఫూర్తికి, కార్యదీక్షకి బలమైన కుజుడు జీవితాన్ని శిఖరానికి తీసుకెళ్తాడు. అదే శక్తి నియంత్రణలో లేకపోతే కోపము, ఆవేశము, మొండితనము, త్వరగా స్పందించే అంటే ఓపెన్ గా చెప్తారు అని అంటారు కదా, అలా. అందుకే కుజుడిని పూర్తిగా చెట్టగ్రహముగా చూడడము సరైంది కాదు. సరే, కుజదోషం ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనదండి. సాధారణంగా ఈ కుండలిని చూసుకోవచ్చు. ఈ కుండలి చూడండి. మీకు ఈ కుండలిలో లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, శుక్రుడి నుంచి లెక్కించినప్పుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషంగా పరిగణిస్తాము. కొన్ని సంప్రదాయాల్లో 2వ స్థానంలో కూడా మనం పరిగణిస్తాం. కానీ ఈ స్థానంలో కుజుడు ఉన్నాడంటే వివాహం కాదు అనేది కాదు, జీవితం నాశనమైపోతుంది అనేది కాదు. అలా శాస్త్రమే చెప్పలేదు మనకు. ఇది అర్థమైతే కుజదోషం గురించి సగం సందేహం తొలగిపోతుంది. వివాహం అనే విషయం వస్తే అదేదో కుజదోషం అంటే దయ్యంలా కూర్చుని పోయింది మనకు. కుజుడు ఈ స్థానంలో ఉంటే ఏమైతుంది? 7వ స్థానం 8వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఏమైతుంది? దాంపత్య జీవనంలో ఉత్సాహం తగ్గిపోతుంది, ఆవేశము, త్వరగా స్పందించడము కావచ్చు, అభిప్రాయ భేదాలు, మిస్అండర్స్టాండింగ్ అని అంటాము, అలాంటి అంశాలపై ప్రభావం ఉండవచ్చని భావిస్తాము. అంటే కుజుడు ఉన్న చోటు సమస్యలు ఖచ్చితంగా వస్తుందని కాదండి, మంచి కూడా ఉంటుందని భావించాలి మనము. వివాహ విషయంలో కుజదోషము ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే ఇక్కడ ఎక్కువ మంది భయపడుతుంటారు. ఏమని? లేదు, కుజదోషం ఉంటే విడాకులు అవుతాయి,
వైద్యం వస్తుంది, భార్య చనిపోతుంది లేదా భర్త చనిపోతాడు, పెళ్లి జరగదు, ఉద్యోగం రాదు అని అంటారు. కానీ నా సమాధానం అది కాదే కాదు, అలా లేదే లేదు. ప్రతి జాతకం వేరండి. ఒక్క కుజుడిని చూసి తీర్పు చెప్పడము చాలా పెద్ద తప్పు. కుజదోషం ఉంది అంటే ఇక్కడ చాలా సంబంధాలు ఆగిపోతాయండి. వివాహ విషయంలో మాత్రమే చెప్తున్నా. అబ్బాయికి కుజదోషం ఉందండి, అమ్మాయికి కుజదోషం లేదు అంటే సంబంధము వదులుకోవాలి. ఆ కుజదోషం ఉన్న అమ్మాయిని లేదా కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటాము. అస్సలు కాదండి, అది చాలా పెద్ద పొరపాటు. నా దృష్టిలో ఒకరికి కుజదోషం ఉంది, ఇంకొకరికి కుజదోషము లేదు అన్నా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒకే గ్రహం వల్ల దాంపత్య జీవనము నిర్ణయించబడదు. ఎన్నో వివాహం జరిగాయి, వాళ్ళు నా మాట విని చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఒక గ్రహం నుంచి మన జీవితం నిర్ణయించబడదు అని అన్ని గ్రహాలు మరి మనము అనాలిసిస్ చేయాలి. సరే, ఇద్దరికి కుజదోషం ఉంది, వివాహ విషయంలో ఇద్దరికి కుజదోషం ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే సమదోష వివాహము అంటారు. ఇద్దరి స్వభావం ఒకరిలా ఉంటుంది, అప్పుడు అర్థం చేసుకునే విధానం కూడా ఒకలాగా ఉంటుంది అని. కానీ అలాంటి వాళ్ళనే వెతకండి, కుజదోషం ఉంటే కుజదోషం వాళ్ళనే వెతకండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు అసలు రాసామండి. కుజదోష భంగము అంటే మినహాయింపులు అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కుజదోషము ఇచ్చే స్థానాల్లో ఉన్నప్పుడు కూడా, ఇలా ఉన్నప్పుడు కూడా అంటే ఈ కుండలి చూసుకోవచ్చు, ఇలా ఉన్నప్పుడు కూడా ఎవరెవరికి కుజదోషం లేకుంటుంది అంటే కుజుడు శత్రు స్థానము లేదా నీచ స్థానంలో ఉన్నప్పుడు అంటే మిథునము, కర్క, కన్యా రాశిలో ఉన్నప్పుడు కుజదోషం ఉండదు. ఎందుకంటే శత్రువుల ఇంట్లో ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఉంటాము. అలాగే కుజుడు యొక్క ఆవేశం కూడా తగ్గిపోతుంది. రెండవది, సప్తమ స్థానాల్లో గురుడు లేదా శుక్రుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా కుజదోషము ఉండదు. మూడవది, మీ జాతకము కర్కాటక లేదా సింహ లగ్నంలో అయితే కుజదోషము ఉండదు. నాలుగవది, కుజుడు ఉన్న అదే స్థానంలో ఎదుటి వారి జాతకంలో శని ఉన్నప్పుడు అంటే ఉదాహరణకు అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో కుజుడు ఒక స్థానంలో ఉన్నాడు, ఏదో ఒక స్థానంలో ఉన్నాడు, అదే స్థానంలో మరొక జాతకంలో శని ఉన్నట్లయితే కుజదోషము ఉండదు. తరువాత ఐదవది, కుజుడు మీ యొక్క జాతకంలో సూర్యుడికి 10 డిగ్రీల లోపు ఉంటే ఆయన బలం కోల్పోతాడు అంటే కుజుడి యొక్క మౌఢ్యం ఏర్పడుతుంది. అప్పుడు కూడా కుజదోషం ఉండదు. బలమైన లగ్నము, బలమైన గురు దృష్టి, శుక్ర బలము బృహత్పరాశార హోరాశాస్త్ర ప్రకారంగా బలమైన శుభగ్రహంతో కలయుక దోషాన్ని రద్దు చేస్తుంది. ఇవన్నీ కూడా కుజ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. సరే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కుజదోషం ఎంత ప్రభావము జీవితం పైన ఉంటుంది అంటే లగ్నం నుంచి ఉంటే 50% పైన ఎక్కువ అనుకోండి, చంద్రుడి నుంచి అంటే 50% కన్నా తక్కువ అనుకోండి, శుక్రుడి నుంచి అంటే 25% కన్నా ఎక్కువగా అనుకోవచ్చు. కుజుడు బలంగా ఉన్నట్లయితే అంటే బలమైన కుజుడు ఉన్న వారికి ఏ జాతకం తీసుకున్నా కూడా బలమైన జాతకం తీసుకుంటే ధైర్యము, నాయకత్వము, కష్టపడే తత్వము, పెద్ద అధికారులు, సైన్యాధిపతులు, కుటుంబ బాధ్యతలు, కార్యదీక్ష, పోరాట స్మృతి చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనకు. కుజుడు ఈ స్థానంలో ఉన్నాడు, మినహాయింపులు కూడా మనం చూసాము స్వామి, అప్పుడు కూడా వర్తించలేదు నాకు అంటే జీవితంలో పెళ్లి కాదు, మొత్తానికి నాశనం అవుతానని మనం భావిస్తాము, చాలా భయపడతాము. లేదండి, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకు పరిష్కారము జ్యోతిష శాస్త్రము ఇవ్వబడుతుంది. కుజ ప్రభావం బట్టి మనము పరిహారం చేసుకోవాలి. కుజుడి యొక్క దేవత సుబ్రహ్మణ్య స్వామి కావున ప్రతి మంగళవారము లేదా షష్ఠి నాడు సుబ్రహ్మణ్యాష్టకము 7 సార్లు పారాయణం చేయాలి. కుజగ్రహ యొక్క శాంతి చేసుకోవచ్చు. ప్రతి మంగళవారము ఎర్రని వస్త్రము, కందులు లేదా బెల్లము దానం చేయడము చాలా శుభప్రదం. మంగళవారాల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంను సందర్శించడము లేదా అక్కడ కళ్యాణం జరపడము విశేష ఫలితాన్ని. కొందరు కుజదోషం ఉంది అని ఎర్రటి పగడము వేసుకుంటారండి, రత్నాల్లో చెప్తున్నాను, అలా వేసుకోకండి దయచేసి. ఎందుకంటే కుజదోషం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పూర్తిగా జాతకాలు పరిశీలించడం పిమ్మటనే ఆ రత్నాలని ధరించాలి. ఈ రత్నాల గురించి ప్రత్యేక వీడియో త్వరలో రాబోతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గుర్తుంచుకోండి, చివరిగా కుజదోషము జీవితానికి శాపం కాదు, అది కేవలము జాతకంలో ఒక సూచన మాత్రమే. జీవితంలో జ్యోతిష్య శాస్త్రము భయపెట్టడానికి కాదండి, సరైన అవగాహన కల్పించడానికి. అందుకే ఎవరు చెప్పారని కుజదోషం ఉంది అంటే భయపడకండి, ప్రశ్నించండి. ఎంతవరకు ఉంది, ఎంత శాతం ఉంది అని ప్రశ్నించండి. ప్రశ్న వేస్తూ ఉండండి, అపోహాలకు చోటునివ్వకండి.
శాస్త్రోక్తంగా పూర్తి జాతకాన్ని పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఈ వీడియోలో కుజదోషం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన మీకు వచ్చిందని భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, స్వస్తి.